బాలికల దినోత్సవం సందర్భంగా ఇటిక్యాల ప్రాథమిక పాఠశాలలో బాలికల విద్యా చైతన్య కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం ఇటిక్యాల ప్రాథమిక పాఠశాలలో జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన బాలికల విద్యా చైతన్య కార్యక్రమంలో ముఖ్య అతిథిగా దీనా రాజలింగం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాలికల శ్రేయస్సే భవితకు మార్గమని, ప్రతి ఆడబిడ్డ చదివి అన్ని రంగాల్లో రాణించినప్పుడే ఈ దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. ఉప సర్పంచ్ నరేష్ మాట్లాడుతూ పాఠశాలలో చిన్నారి బాలికలు భారతదేశ వీర నారీమణులు ప్రముఖ మహిళామణుల వేషధారణలో వారి సేవలను జ్ఞప్తికి తెచ్చారని అభినందించారు. మాజీ సర్పంచ్ శేఖర్ మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధి కోసం ఉపాధ్యాయ బృందం కృషి చేస్తుందని, వారికి మేము తోడ్పాటుగా ఉంటామని, పాఠశాలకు సౌండ్ సిస్టమ్ మరియు షూస్, యూనిఫామ్ ఇప్పిస్తామని పేర్కొన్నారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శంకర్ మాట్లాడుతూ దాతల సహకారం ఉంటే పాఠశాల విద్యార్థులను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. ఈ సందర్భంగా పాఠశాలకు స్కూల్ బ్యాండును డొనేట్ చేసిన పాఠశాల ఉపాధ్యాయుని మంజులాని గ్రామ సర్పంచ్ శాలువాతో సత్కరించారు. ఈ సమావేశంలో మాజీ సర్పంచ్ ఐలయ్య, నాయకులు రాజలింగం, హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు శామయ్య, పాఠశాల ఉపాధ్యాయులు నరేందర్ తదితరులు పాల్గొన్నారు. My name is Indira Gandhi. I am the first woman Prime Minister of India. My name is Jhansi Rani. I am the first lady warrior of India. My name is Kiran Bedi. I am the first IPS officer. My name is Rani Rudramma Devi. I am the first ruler of the Kakatiya Kingdom. My name is Anandi Gopal Joshi. I am the first woman doctor of India. నేను తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మని. ఐలమ్మ చాకలి ఐలమ్మ తెలంగాణ పోరాటన వెలుగమ్మ. ఐలమ్మ చాకలి ఐలమ్మ తెలంగాణ పోరాటన వెలుగమ్మ. మురుగు జిల్లాలో రాయపర్తిలోన కిష్టపురంలోన పుట్టింది. ఆమె కిష్టపురంలోన పుట్టింది. గురుగంట సాయి మల్లెన ముద్దుకు తొరై మురిసింది. ఆమె ముద్దుకు తొరై మురిసింది. గురుగంట సాయి మల్లెన ఈ ముద్దుకు తొరై మురిసింది. ఆమె ముద్దుకు తొరై మురిసింది. థ్యాంక్ యూ. My name is Savitribai Phule. I am the first lady teacher of India. మేడం తెలుసు, అయితే మేడం గారికి తెలుసు. ఫస్ట్ టైం మా బర్త్డే సందర్భంగా వీళ్ళందరూ డ్రెస్ వేయడానికి వస్తే గోడలు మొత్తం కలర్గా కలర్స్ లేకుంటే అప్పుడు వచ్చిన ప్రతాప్ రెడ్డి వచ్చి స్కూల్ బిల్డింగ్ లాగా లేదా ఇది ఫస్ట్ కలర్ వేయించు అంటే కలర్స్ వేయించిన దానితో తదనంతరం కాలానుగుణంగా మనకు పిఎంశ్రీ పాఠశాల కింద అట్లా కాంప్లెక్స్ స్కూల్ కింద సెలెక్ట్ అయ్యి మంచి వసతులు అన్నీ వచ్చినాయి. ఇటిక్యాల గ్రామ తల్లిదండ్రులకు నేను తెలియజేసేది ఏంటంటే ప్రైవేట్ స్కూల్ పోయి సంవత్సరానికి 60,000 70,000 ఫీజులు కట్టి 10th ఇంటర్మీడియట్ చేసిన తల్లిదండ్రులు చెప్తారు చదువు. ఈడ ఎక్స్పీరియన్స్ బీఈడి కంప్లీట్ చేసి మంచి ఉపాధ్యాయ బృందం ఉంది, మంచి వసతి ఉంది. ప్రైవేట్కు పంపిస్తే మనం తల్లిదండ్రులము నెలకు 2,000 3,000 కట్టే బదులు ఈడ నెలకు 200 మన ప్రభుత్వ పాఠశాల మన పిల్లల తరఫున బేర్ చేస్తే అది కూడా బేర్ చేయాలని లోన్లు కనీసం వచ్చి మన పిల్లల్ని చేసి నెలకు ఒకసారి పాఠశాలకు వస్తాయి. ఎందుకంటే పాఠశాల ఇన్ని వసతులు పెరిగినాయి, చక్కటి ఉపాధ్యాయ బృందం ఉంది కాబట్టి మన పాఠశాలలో స్ట్రెంత్ కూడా ఉండాలి. పిల్లలు లేకపోతే కూడా పాఠశాల ఇన్ని వసతులు ఉండి ఇన్ని వృధా అవుతుంది. కాబట్టి ఇటిక్యాల తల్లిదండ్రులకి నేను మనవి చేసిన, ఇంకా నిర్మల్ నగర్ తల్లిదండ్రులకు కూడా ధన్యవాదాలు తెలపాలి మా ఇటిక్యాల అందరి తరఫున. ఎందుకంటే మీకు మా పాఠశాల నమ్మి, మా గ్రామాన్ని నమ్మి, మా ఉపాధ్యాయ బృందాన్ని నమ్మి మా పాఠశాలకు మీరు పంపిస్తున్నారమ్మా. మీ పిల్లలకు చక్కటి ప్రైవేట్ స్కూల్ లాంటి బాధ్యత అందించే ఉపాధ్యాయ బృందం ఉంది. మరి ఇక్కడ ఎట్లాంటి లోటు లేకుండా మా పాలకవర్గం, మా సర్పంచ్ గారు కూడా మీకు ఎప్పటికీ అందుబాటులో ఉంటాడు. ఇలాంటి ఈ లోటు చిన్న చిన్న సార్ చెప్పిన సమస్యలు కూడా అతి త్వరలో పరిష్కరించడానికి మా సర్పంచ్ గారు మీకు ఎప్పటికీ సహకారం చేస్తారు. ఎందులో తక్కువ కాదు, ఇప్పటికీ మీరందరూ కృషి చేస్తే మన లేడీస్ అనేది ఇంకా అభివృద్ధి చెందుతుంది. అలాగే ఫిట్నెస్ ఫెస్టివల్ చేశారు, చాలా బాగుంది. చాలా కలర్ఫుల్గా ఐటమ్స్ అనేవి చాలా కలర్ఫుల్గా చాలా చాలా బాగున్నాయి. దానికి సహకరించిన మన పేరెంట్స్కి ధన్యవాదాలు. ఎందుకంటే ఒకటే రోజులో మీకు చెప్పారంట, ఆ ఒక్క రోజులో అంత చక్కటి ఫుడ్ ఫెస్టివల్ చేసినందుకు మీ చిన్నారులకు మీకు చాలా ధన్యవాదాలు.
అలాగే ఇక్కడికి సార్ మీరు కొన్ని వసతులు అడిగారు, అవి ఖచ్చితంగా మేము చేస్తాం సార్. కాకపోతే కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే మేము కూడా కొత్తగా కదా సార్, కొంచెం టైం పడుతుంది. కాకపోతే ఖచ్చితంగా చేస్తాం సార్, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు సార్. మన పాఠశాల అనేది చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఇలాగే ఇంకా స్ట్రెంత్ అనేది పెరిగితే ఇంకా బాగుంటుంది. ఎస్పెషల్లీ నిర్మల గారి పేరెంట్స్కి చాలా ధన్యవాదాలు, ఎందుకంటే మన ఉపాధ్యాయులను కానీ ఇక్కడ పెద్దలను కానీ మీరు గౌరవించి ఇక్కడ పంపిస్తున్నారు, మా మీద ఉన్న నమ్మకంతో పంపిస్తున్నారు. అలాగే మీ స్ఫూర్తితో మా ఇటిక్యాల పేరెంట్స్కి తెలియాలి, వీళ్ళు పంపిస్తున్నారు, ఇక్కడ బాగుంది కాబట్టి వాళ్ళు పంపిస్తున్నారు, మేము కూడా పంపించాలి, మా పేరెంట్స్ చిల్డ్రన్స్ని కూడా ఇక్కడ పంపిస్తే బాగుంటుంది అని వాళ్ళకి తెలియజెప్పేలా మీరు కొంచెం కృషి చేయండి. మేము కూడా చెప్తాము, కాకపోతే మీరు చెప్పడం వల్ల ఏమవుతుందంటే యొక్క వీరగాథలు తెలియజేయడం కోసం, పిల్లల్లో బాలికల్లో విద్యపై మక్కువ కలిగేలా చేయడం కోసం మన భారతదేశంలో మొదటి మహిళామణులు, వివిధ రంగాల్లో ప్రసిద్ధి పొందిన మహిళామణుల యొక్క వేషాధారణతో మేము ఈరోజు ప్రదర్శన పిల్లలతో చేయించదలుచుకున్నాం. అట్లాగే ఈరోజు ముఖ్యంగా బాలికల అక్షరాస్యత కోసం మనం పాటుపడడం కోసమే ఈరోజు ప్రోగ్రాం చేయడం జరిగింది. బాలికలు అన్ని రంగాల్లో ముందుండాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన సర్పంచ్ దీనా రాజలింగం గారికి, అలాగే ఉప సర్పంచ్ నరేష్ గారికి, మాజీ సర్పంచ్ చట్ట రక్షణకు నడుంచిన కిరణ్ వేడి మీ తోటిది కాదా, కథన రంగమన కాలికలైన ఝాన్సీ రుద్రమ ఆదర్శంగా కట్లు తెంచుకొని గట్లు దాటుకొని రావాలమ్మా నీవు, అందరూ చదవాలమ్మా మీరు. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.